అండ్ ఈ మూవీలో హీరో వచ్చేసి అశ్విన్ అండ్ హీరోయిన్ వచ్చేసి దిగంగాజ్ఞ సూర్యవంశి. సో ఈ మూవీ స్టోరీ లైన్ ఏంటంటే హీరో విలన్స్ తో గొడవ పడతాడు. విలన్స్ వచ్చేసి హీరో ఒంటరిగా ఉన్నప్పుడు కొడతారు. ఆ ప్రయత్నంలో హీరోకి గాయాలయ్యి తన కళ్ళను కోల్పోతాడు. సో అప్పుడు డాక్టర్ చెప్తాడు వేరే కళ్ళను పెట్టాలని చెప్పేసి. సో ఆ కళ్ళను తెప్పించినప్పుడు పెడతారు. కొన్ని రోజుల తర్వాత తనకి స్మెల్లింగ్ గానీ, ఇయరింగ్ గానీ, కళ్ళు సరిగ్గా కనబడకపోవడం గానీ, కొన్ని కళలు రావడం గానీ, సో ఈ చేంజెస్ అన్ని తన బాడీలో నోటీస్ చేస్తాడు. సో తర్వాత తను హాస్పిటల్ కి చెకప్ కు పోతాడు. సో అక్కడ తేలిన విషయం ఏంటంటే తనకు పెట్టిన కళ్ళు మనిషివి కాదు కుక్కవి అని చెప్పి. సో అలా డాక్టర్ చెప్తాడు. సో తర్వాత ఆ కుక్క కళ్ళు తీపిచ్చుకున్నాడా లేదా, సో తనకే అవన్నీ ఎందుకు కనిపిస్తున్నాయని చెప్పేసి మూవీ స్టోరీ. సెకండ్ హాఫ్ కొద్దిగా లాగ్ అనిపిస్తుంది అండ్ ఫస్ట్ హాఫ్ ఆల్సో సేమ్. సో ఇక ఇందులో యాక్టింగ్ విషయానికి వస్తే బ్రహ్మాజీ గారు, హైపర్ హాది గారు ఇద్దరైతే కామెడీ పిండేశారని చెప్పొచ్చు. అండ్ అయ్యప్ప పి శర్మని పెట్టుకున్నారు. సో యూనిక్ రోల్ అని చెప్పుకోవచ్చు. అండ్ కొద్దిగా మైథాలజీ కూడా ఉంటుంది క్లైమాక్స్ లో. అండ్ మురళీ శర్మ, తనికెళ్ళ భరణి, తులసి అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ అర్బాజ్ ఖాన్ గారు కూడా ఉంటారు. సో ఈయన రోల్ అయితే అస్సలు మర్చిపోకండి. ది బెస్ట్ మెయిన్ కీ రోల్. అండ్ క్లైమాక్స్ లో ఒక ట్విస్ట్ కూడా ఉంటుంది, అదైతే ఎక్స్పెక్ట్ చేయరు. సో ఇక సాంగ్స్ విషయానికి వస్తే సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఆల్సో సినిమాటోగ్రఫీ ఇస్ టూ గుడ్. అండ్ ఈ మూవీలో సిజిఐ ట్రై చేశారు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా శివం బజే మూవీకి సంబంధించిన రివ్యూ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.